వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో అరటికాయ బజ్జీలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: అరటికాయలు చిన్నవి 2, కారం కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, శనగపిండి 3/4 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా అరటికాయలను తొక్కు చెక్కుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చెక్కుకొని పెట్టుకున్నటువంటి అరటికాయను కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకోవాలి. మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోండి. వీటిని సాల్ట్ వాటర్లో వేసుకుందాం. ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్లో వేసుకుందాం. లేదా ఇలా క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, వాము, పసుపు, కారం ఇది అంతా బాగా కలుపుకోవాలి. తరువాత బేకింగ్ సోడాలు కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బేకింగ్ సోడా బాగా కలుస్తుంది. సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా మధ్య రకంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి ఉండేటట్లు చూసుకోండి. ఈ అరటికాయ ముక్కలను వాటర్ లేకుండా కిచెన్ టవల్తో తుడుచుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడైందో లేదో చూద్దాం. నూనె వేడయింది. ఈ అరటికాయ ముక్కలను ఇందులో ముంచుకొని నూనెలో వేసుకుందాం. కలుపుతూ 2 వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని బజ్జీలను తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి.
తయారు చేసుకున్నటువంటి బజ్జీని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకుందాం. ఇలా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండి అరటికాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.